హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ లాస్ట్ నైట్ వచ్చేసి ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ జరిగిందండి. దాని హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి ఈ 2024 లో ఐఫోన్ 16s అప్గ్రేడ్ అవ్వచ్చా, దాని గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఇచ్చిన ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ 14, 13, 15 వాడే వాళ్ళు ఉన్నారు, బట్ వ్యూజ్ అప్డేట్స్ ఉన్నాయా, బట్ వాళ్ళు కొనుక్కోవచ్చా, దాని గురించి నేను మాట్లాడతానండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు లాస్ట్ నైట్ జరిగిన ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో మనకు యాపిల్ వాచ్ సిరీస్ 10 అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పాడ్స్ 4th జనరేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు యాపిల్ వాచ్ అల్ట్రా 2 అనేది కలర్స్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అండ్ మనకు ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ కూడా కలర్స్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే మొబైల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంతేనండి టోటల్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే. టోటల్ ఈవెంట్ లో హైలైట్ గురించి మనం మాట్లాడుకుంటే 16 అండ్ 16 Pro గురించి నేను మాట్లాడతానండి. అండ్ 16 వచ్చేసి ఐఫోన్ 16 వచ్చేసి 5 కలర్స్ లో వస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ ఐఫోన్ సైజుల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడైతే ఏమైతే చేంజ్ చేయలేదండి. లాస్ట్ టైం ఏం సైజులు ఇచ్చారో అవే సైజులు 6.1 అండ్ 6.7 ఇంచ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ వచ్చేసి 6.7 ఉంటుంది. అండ్ 16 వచ్చేసి 6.1 ఇంచ్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ లాస్ట్ టైం ఏది ఉందో అదే ఉంది. అండ్ నెక్స్ట్ 16 Pro గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ హ్యూజ్ చేంజ్ అనేది ఇక్కడ జరిగింది. అండ్ 6.3 ఇంచ్ అండ్ 6.9 ఇంచ్ అనేది. అండ్ నెక్స్ట్ మెయిన్ అప్గ్రేడ్ ఎక్కడ ఏంది అని చెప్పి చూసుకుంటే ఐఫోన్ 16 మొత్తం టోటల్ అనేది అప్గ్రేడ్ అవ్వడం జరిగిందండి. చాలా ఫ్యూచర్స్ అనేది ఇక్కడ ఇచ్చారండి. లాస్ట్ టైం 15 తో పోల్చుకుంటే వీళ్ళు మెయిన్ చేంజ్ చేసింది ఏంటంటే కెమెరా మాడ్యులర్ అనేది చాలా చేంజ్ చేయడం జరిగింది అనమాట. అంటే మీకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే కెమెరా మాడ్యులర్ అనేది స్పేషియల్ వీడియో రికార్డ్ చేయడానికి వీళ్ళు అనేది వర్టికల్ లో తీసుకురావడం జరుగుతుందని చెప్తున్నారండి. అంటే ఒకటే లైన్ లో ఉంటే మాత్రమే స్పేషియల్ వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే యాక్షన్ బటన్ అనేది కొత్తగా యాడ్ చేశారండి. ఈ యాక్షన్ బటన్ అనేది లాస్ట్ టైం 15 Pro లో ఉంది, బట్ అదేది మనకి ఇప్పుడు బేస్ వేరియంట్ లో కూడా యాక్షన్ బటన్ అనేది ఇచ్చారు. యాక్షన్ బటన్ ఇప్పుడు అన్ని మొబైల్స్ లో ఉన్నాయండి, 16 Pro మోడల్ లో కూడా. నెక్స్ట్ కెమెరా కంట్రోల్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు అండి. మనం ప్రతిసారి కెమెరా షట్టర్ బటన్ ఎత్తుకోవడం కంటే ఈ కెమెరా కంట్రోల్ బటన్ ఇచ్చి ఏదో ఒక మంచి పని చేశారని చెప్పొచ్చు అండి. నాకు కూడా ఇది బాగా నచ్చింది. దీనికి ఆప్టిక్ ఫీడ్బ్యాక్ తో ఉన్న బటన్స్ అనేది ఇన్బుల్డ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని మీరు టచ్ ఫీల్ అవుతారు, అంటే ఇది టచ్ చేసినప్పుడు మీరు టచ్ అనేది ఫీల్ అవుతారు అనమాట. ఒక వైబ్రేషన్ టైప్ వస్తుంది. అండ్ దీనికి అనేది జూమ్ ఫంక్షన్స్, అపెచర్ అండ్ ఫోకస్ ఇవన్నీ చేంజ్ చేసుకునే విధంగా కెమెరా కంట్రోల్స్ అనేది ప్రతిసారి మీరు లోపలికి వెళ్ళి స్క్రీన్ టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ బటన్ తో మీరు అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనిలో యూజ్ చేంజ్ అనేది ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇందులో A18 ప్రాసెసర్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. అండ్ 3 nanometer టెక్నాలజీతో వస్తుంది. ఇది సెకండ్ గ్రేడ్ టెక్నాలజీ అని చెప్తున్నారు వీళ్ళు. బట్ ఇది ప్రాసెసర్ అనేది యూజ్ చేంజ్ అని చెప్పొచ్చు అండి. లాస్ట్ టైం ఏంటంటే 15 లో మీకు 14 Pro లో వాడిన చిప్ సెట్ అనేది వాడడం జరిగింది. బట్ ఈసారి ఏంటంటే టోటల్ A18 Pro చిప్ సెట్స్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ మీకు నాన్ ప్రో వేరియంట్ లోనైతేనేమో మీకు A18 చిప్ అనేది ఉంటుంది. అండ్ ప్రో వేరియంట్ లోనైతేనేమో 18 Pro అనేది తీసుకురావడం జరిగింది. టోటల్ వీళ్ళు హైలైట్ చేసేది ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ AI ని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అంటున్నారండి. సిరికి టోటల్ అనేది వీళ్ళు మొత్తం రిప్లేస్ చేసిందనే చెప్పొచ్చు అండి. ప్రతి ఒక్కటి మీరు ఇమేజ్ తోటి పిక్చర్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఈ హోటల్లో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఆర్డర్ పెట్టుకోవచ్చు, టోటల్ వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది అనమాట. అట్లాంటి ఫీచర్స్ అనేది చాలా ఇచ్చారండి. మీకు ఒక డాగ్ కనబడితే డాగ్ ఫోటో తీస్తే అది ఏ బ్రీడ్ ఏంటి అని చెప్పి టోటల్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. అంటే గూగుల్ లెన్స్ టైప్ అన్నమాట. టోటల్ ఒక విధం చెప్పాలంటే చాలా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇయని ఫ్యూచర్స్ అన్ని ఇప్పుడు మోడల్ లో మొత్తం తీసుకురావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నాకు ఇంకో నచ్చిన ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రయారిటీ మెసేజ్ అని చెప్పి నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రతిసారి మనకు నోటిఫికేషన్ లో మెసేజ్లు వస్తుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే మెసేజ్ లో హైలైట్ అంటే మనకు చెప్పదగిన విషయం ఏమన్నా ఉంటే మాత్రమే అక్కడ మనకు టాప్ ఆఫ్ ద మెసేజ్ అనేది రావడం జరుగుతుంది నోటిఫికేషన్ లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ప్రతిసారి మనకు అవసరం లేని నోటిఫికేషన్లు అన్ని మీద వచ్చి దాన్ని స్వైప్ చేసుకునే కంటే ఇది అవసరం ఉన్న మెసేజ్లు మాత్రమే మనకు టాప్ అప్ కి వెళ్ళిపోతాయి అనమాట. ఇంపార్టెంట్ మెసేజ్లు మాత్రం. ఇది కూడా నాకు మంచిగా అనిపించింది ఈ ఫ్యూచర్. కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగా పిక్సెల్. ఇది 16 ప్లస్ గురించి నేను మాట్లాడుతున్నానండి. 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్
కెమెరా అని చెప్తున్నారు. అండ్ 12 అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 12 MP ఇస్తున్నారు. అండ్ రెండు కెమెరాలు ఇచ్చారు మనకు బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే ఒక 12 MP కెమెరా ఇచ్చారనమాట. ఇందులో మీకు 4K డాల్బీ విజన్ 60 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండి. అండ్ క్రియేటర్స్ అయితే మాత్రం చింపి పడేయచ్చండి వీడియో క్లారిటీ అయితే. మీరు లాస్ట్ టైం 15 Pro వాడినా 15 వాడినా వాళ్ళు ఎవరైనా 16 మా దగ్గర బడ్జెట్ లేదు 16 కి అప్గ్రేడ్ అవుతా అంటే మాత్రం హ్యూజ్ చేంజ్ ఉంటదండి. బట్ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే వీళ్ళు ఇంకా 60 Hz డిస్ప్లేనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అది నాకు ఒకటి మైనస్ అనిపిస్తుంది. నేను ఈసారి బాగా చాలా వెయిట్ చేశాను. ఇప్పుడన్నా బేసిక్ మోడల్ లకు 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది వీళ్ళు డిస్ప్లే ఇస్తారని చెప్పి అనుకున్నాను. బట్ ఈ డిస్ప్లే లో కూడా మనకు 2000 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. పీక్ బ్రైట్నెస్ అన్ని ప్రో మోడల్ అండ్ నాన్ ప్రో మోడల్ లో కూడా మీకు 2000 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. నాకు హ్యూజ్ చేంజ్ అనుకునే మాత్రమే నేను చెప్తున్నానండి. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 16 ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 128GB వచ్చేసి 79,900, 256GB వచ్చేసి 89,900, 512GB వచ్చేసి 109,900 అండి. అండ్ ప్లస్ మోడల్స్ గురించి మనం మాట్లాడుకుంటే 128GB 89,900, 256GB వచ్చేసి 99,900, 512GB వచ్చేసి 1,19,900. ఇక్కడైతే మీకు 1TB అయితే ఉండదండి. ఓన్లీ 128 to 512GB వరకు మాత్రమే ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రో మోడల్ గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రో మోడల్ వచ్చేసి రెండు మోడల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అని చెప్పి. ప్రో వచ్చేసి 6.3 inches ఉంటుంది డిస్ప్లే అండ్ 6.9 inches వచ్చేసి ప్రో మ్యాక్స్ ఉంటదండి. టోటల్ మీకు బ్యాటరీస్ మాత్రమే చేంజ్ ఉంటాయి. మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ వస్తాయి అనమాట. అండ్ ప్రమోషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు వస్తుందండి. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఆఫ్ కోర్స్ లాస్ట్ టైం ఉన్నాయన్ని మీకు ఇందులో ఉంటాయండి. సిరామిక్ షీల్డ్ గ్రేడ్ 5 అని చెప్తున్నారు వీళ్ళు ప్రొటెక్షన్ గురించి. అన్నిటికీ సేమ్ వాడారండి. అండ్ నెక్స్ట్ దీనిలో A18 Pro మోడల్ మనకు చిప్ సెట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 3 nanometer మీద టెక్నాలజీ ప్రాసెసర్ అన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకు 3 కెమెరాలు అనేది ఇవ్వడం జరిగింది. 2 48 MP అండ్ ఒకటి వచ్చేసి ఫస్ట్ 48 MP ఫ్యూజన్ కెమెరా, సెకండ్ వచ్చేసి 48 MP అల్ట్రా వైడ్ కెమెరా, నెక్స్ట్ వచ్చేసి 12 MP టెలిఫోటో కెమెరా అండ్ 4K డాల్బీ విజన్ వీడియో 120 FPS వరకు అయితే దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు అండి. ఆడియో కూడా చాలా అంటే చాలా అప్గ్రేడ్ చేశారండి. ఇందులో 4 mics అనేది ఇన్బుల్ట్ గా రావడం జరుగుతుంది. మీరు ఎవరైనా క్రియేటర్ అయితే మాత్రం ఇందులో ఆడియో రికార్డ్ చేసుకుంటే మాత్రం DJ మైకులు కూడా మనం పక్కకు పెట్టాల్సిందే అండి. అంత నీట్ గా అయితే ఆడియో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ సినిమాటిక్ మోడ్స్ అని చెప్పి ఒక 3-4 టైప్స్ ఆఫ్ మోడ్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆడియో రికార్డ్ పరంగా మాత్రం. ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. టోటల్ నా కంక్లూజన్ దీని తర్వాత నా కంక్లూజన్ మాట్లాడతానండి. అండ్ దీని ప్రైజ్ల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ప్రో మోడల్ మాత్రమే మీకు 128GB ఉంటుంది. ప్రో మ్యాక్స్ మాత్రం 128GB ఉండదండి. అండ్ ప్రో మోడల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 1,19,900 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. అండ్ 256GB 129,900, 512GB 1,49,900 అండ్ 1TB వచ్చేసి 1,69,900. అండ్ ప్రో మ్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే 256GB 1,44,900 అండ్ 1,64,900, 512GB అండ్ 1TB వచ్చేసి 1,84,900 అండ్ స్టార్టింగ్ 1,20,000 నుంచి 1,90,000 1,85,000 వరకు మొత్తం టోటల్ ఎండ్ అవుతుంది అనమాట. ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఒక 15,000 వరకు అయితే మనకు తక్కువనే చేశారని అయితే చెప్పొచ్చు అండి. టోటల్ ఓవరాల్ గా మాట్లాడుకుంటే అండ్ అదర్ కంట్రీలతో పోల్చుకుంటే మాత్రం మన కంట్రీలోనే ఎక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. బట్ ఇప్పుడు టోటల్ కంక్లూజన్ మనం మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ లో ఈ ప్రైస్ లకు మనం మొబైల్స్ తీసుకోవచ్చా అంటే మాత్రం మీరు ఇప్పటి వరకు 14 గానీ 15 గానీ 13 ఐఫోన్లు వాడేది ఉంటే మాత్రం మీరు బెస్ట్ బై అని చెప్తానండి. 16 లో చాలా ఫీచర్స్ ఇచ్చారండి. అండ్ 48 MP కెమెరా గానీ అండ్ మనకు వీడియో 4K 60 FPS గానీ అండ్ ప్రైస్ కూడా మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టారో అదే ప్రైస్ తో మనకు లాంచ్ చేయడం జరుగుతుందండి. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ ఇవన్నీ కలర్స్ కూడా బాగున్నాయి. అండ్ ప్రో మోడల్ లో కూడా 3 కలర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మేము కూడా 16 Pro మేము అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే మాత్రం 100% వీటిని కన్సిడర్ చేసుకుని అయితే చాలా మందికి అయితే అవసరం లేదు. బట్ ఐఫోన్ లవర్స్ ఉంటారు. బట్ మేము అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాం. అండ్ 4K 120 FPS వరకు మనకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఆడియో కూడా మనకు చాలా బాగా రికార్డ్ అవుతుంది. చాలా మంది అయితే కన్సిడర్ చేయొచ్చండి ఈ ప్రైజ్ లకి. అండ్ 15,000 లాస్ట్ ఇయర్ కంటే తక్కువ పెట్టారు కాబట్టి ఇది కూడా ఒక విషయం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ హ్యూజ్ అప్డేట్ అవ్వచ్చా అంటే మాత్రం బిఫోర్ మీరు ఓల్డ్ వర్షన్లు వాడుకునే వాళ్ళు మాత్రం అందరూ అయితే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చండి. అంటే ఈ ప్రైజ్లు మీకు ఓకే అనుకుంటే మాత్రం అప్గ్రేడ్ అవ్వచ్చండి. లేదంటే మాత్రం హ్యూజ్ మేము ఇంకా వెయిట్ చేస్తామంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లోకి అయితే మాత్రం ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్లోకి వెళ్ళి ఒక 3-4 వీడియోస్ చూడండి. నచ్చితే మాత్రం కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం.
taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a